ఈ శివాలయంలో ఒక్కసారి దర్శనం చేస్తే పాపాలు నశిస్తాయంటారు. అందుకే దీనిని పాపనాశి శివాలయం అంటారు. పాపనాశి శివాలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ ప్రాంతంలో తుంగభద్ర, కృష్ణా నదుల సంగమానికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ ఆలయం ప్రధానంగా శివునికి అంకితం చేయబడింది. అందుకే దీన్ని పాపనాశి దేవాలయం అంటారు. ఈ దేవాలయం 6 నుండి 10వ శతాబ్ద కాలంలో కట్టారని చెప్పి ఇక్కడి చరిత్ర ఘట్టాలు చెప్తున్నాయన్నమాట. ప్రధాన ఆలయం వచ్చేసి మనకు పాపనాశేశ్వర స్వామి అంటారు. ఇక్కడ శివుడు పాపనాశేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడనమాట. భక్తులు ఎంతో నమ్మకంతో ఈ పాపనాశేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని చాళుక్యులు, రాష్ట్రకూట రాజులు ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారని చరిత్ర ఘట్టాలు చెప్తున్నాయన్నమాట. ఈ శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో ముంపు ప్రమాదం ఉండటంతో ఆలయాన్ని సురక్షితంగా ఈ ప్రాంతాలకు అప్పట్లో పూర్వీకులు తరలించారన్నమాట. మొత్తం 23కి పైగా శివాలయాలు ఈ పాపనాశి దేవాలయం దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పాపనాశేశ్వర స్వామిగా మరకతలింగ రూపంలో శివుడు కొలువై ఉండి అభిషేక ప్రియులు అభిషేకం చేస్తూ భక్తుల నమ్మకాన్ని, వాళ్ళ కోరికలను, వాళ్ళ పాపాలను తీరుస్తూ ఉంటారన్నమాట. ఈ క్షేత్రం చాలా పవిత్రమైంది. ఈ క్షేత్రంలోనే అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ పాపనాశి క్షేత్రంలోనే మనము శివుణ్ణి దర్శించుకొని బయటికి రాగానే ఇక్కడ అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారన్నమాట. ఈ పాపనాశి దేవాలయంలో మనకు దాదాపుగా 23కు పైగా అంటే 23 పైగా శివలింగాలు అనేవి కొలువై ఉన్నాయన్నమాట. ఒక్కో శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఆ శివలింగాలన్నింటినీ మనం దర్శనం చేసుకొని ఒక్కొక్క శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటూ మనము దేవుణ్ణి వేడుకుంటూ శివనామ స్మరణతో ఈ లింగాలను పూజించడం వల్ల మన పాపాలన్నీ నశిస్తాయన్నమాట. అద్భుతమైన శిల్పకళ, ఇక్కడ చెక్కిన అద్భుతమైన శిల్పకళ రామాయణ, మహాభారత, పురాణ కట్టాలు అంటే చెక్క బొమ్మలతో చేయబడ్డాయన్నమాట. అవన్నీ కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి. ఈ క్షేత్రం వచ్చేసి మనకు చాలా అలంపూర్కి అంటే మనం జోగులాంబకు వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట. మనము ఈ పాపనాశి దేవాలయాన్ని సందర్శించడం వల్ల మనకు పాపాలన్నీ పోయి నశించి మనకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క గొప్ప నమ్మకం అన్నమాట. ఈ దేవాలయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవబడి ఉంటుంది. మనకి సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరవబడి ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా మీరందరూ జోగులాంబకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ పాపనాశి క్షేత్రాన్ని సందర్శిస్తే మీకు చాలా బాగుంటుందన్నమాట. ఈ పాపనాశి క్షేత్రంలో కట్టడాలు కూడా చూసారా ఏ విధంగా ఉన్నాయో, చాలా పురాతనంగా ఉంటాయన్నమాట. చాలా పురాతన కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఈ కట్టడాలు చూడడానికైనా మనము వెళ్ళాలని కోరిక కలుగుతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత శివుడు మనకు పాపాలన్నీ తొలగించి అష్టైశ్వర్యాలు కలగజేస్తాడని భక్తుల యొక్క గొప్ప నమ్మకం అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా జోగులాంబకు వెళ్తే మీరు కూడా ఈ పాపనాశి శివాలయాన్ని సందర్శించి శివుని కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చివరిగా ఈ క్షేత్రంలో శివదర్శనం చేసి అభిషేకం చేస్తే మనకు పాపాలు తొలగిపోతాయి. అందరూ చివరగా కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి.